హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో మీకోసం రీజనింగ్ సూపర్ ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం ఒక టాపిక్ తీసుకొని క్లాక్ టాపిక్, ఈ టాపిక్ సంబంధించి 5 టైప్స్ 5 ట్రిక్స్ సింగిల్ వీడియోలో సెకండ్స్లో మన ఆన్సర్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగే రిపీట్ అయ్యే మోడల్స్ అనమాట. ఇక్కడ షార్ట్ ట్రిక్స్ ఒకటి ఉంటాయి, అలాగే మ్యాజికల్ ట్రిక్స్ ఉన్నాయి. షార్ట్ ట్రిక్స్ అంటే ఏంటి, మ్యాజికల్ ట్రిక్స్ ఏంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మన పెన్ను పేపర్ లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మ్యాజికల్ ట్రిక్స్ని యూజ్ చేస్తూ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో క్లాస్కి సంబంధించిన 5 టైప్స్ 5 ట్రిక్స్తో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. ఈ సిరీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టైప్ 1 ఇది. వెన్ లుకింగ్ ఇన్ మిర్రర్ ద క్లాక్ షోస్ 8:30. వాట్ ఈస్ ద యాక్చువల్ టైమ్ ఎట్ దట్ టైమ్? సో ఇక్కడ మనకు మిర్రర్లో టైం ఇచ్చాడు, ఒరిజినల్ టైం ఎంత ఉందో మనం కనుక్కోవాలి. మనకి ఎప్పుడైనా సరే మిర్రర్ క్లాక్ టైం వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా 11 hours 60 minutesలో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇంకేం చేయాల్సిన పని లేదు. 11 hours 60 minutes మీరు సబ్ట్రాక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మిర్రర్ టైం ఎంత? 8 hours 30 minutes. 60 నుండి 30 పోతే ఎంత అవుతుంది? 30 అవుతుంది. 11 నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 3 అవుతుంది. 3 hours 30 minutes. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అల్టిమేట్గా మనం ఏం చేయాలి? 11 hours 60 minutesలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుంటే ప్రాబ్లం ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ వన్ సేమ్ అదే మోడల్లో సెలెక్ట్ ద టైమ్ దట్ వుడ్ డిపిక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9:30. సో 9:30 ఉన్నప్పుడు కరెక్ట్ టైం ఎంతో మనం చెప్పాలి. మిర్రర్ ఇమేజ్ ఏం చేయాలి? 11 hours 60 minutesలో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 60 నుంచి 30 పోతే ఎంత వస్తుంది? 30 అవుతుంది. 11లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అవుతుంది. 2 hours 30 minutes ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇది టైప్ 2 అనమాట. మనకు టైం ఇస్తాడు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ద యాంగిల్ మేడ్ బై ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3 hours 25 minutes ఇన్ ఏ క్లాక్. గడియారంలో 3 hours 25 minutes టైం ఉంది. మనం ఏం చేయాలి? అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ప్రకారం, తర్వాత సూపర్ లాజికల్ పాయింట్ అనమాట. ఫార్ములా ఏంటిది? 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్. టైం ఎంత? 3 hours 25 minutes. ఓకే, 3 hours 25 minutes అంటే మినిట్ హ్యాండ్ 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత? 25. డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్ ఎంత? 3. ఓకే, సో 11 into 25 అంటే ఎంత వస్తుంది? 275/2. డిఫరెన్స్ ఆఫ్ 33 ఎంత? 90. 275/2 అంటే 2 1 జా 2 3 జా 6. 15 ఉంది. 2 7 జా 14.5. 137.5. డిఫరెన్స్ ఆఫ్ 90 ఎంత డిఫరెన్స్ అవుతుంది మనకి? 47.5 degrees. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది ఫార్ములా ప్రకారం. మ్యాజికల్ ట్రిక్ చూడండి. మ్యాజికల్ ట్రిక్ మీరు అసలు ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చూడండి. 3 hours 25 minutes అంటే ఈ 25 minutes అంటే మనకు గడియారంలో ఏ నెంబర్ మీ దగ్గర ఉంటుంది? 25 అంటే 5 దగ్గర ఉంటుంది. 3కి 5కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 2 hours గ్యాప్ ఉంది. +2 -2 3లో నుంచి 5 పోతే ఎంత అవుతుంది? -2 అవుతుంది. ఈచ్ అవర్ ఒక్కొక్క అవరు ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 30 degrees. అదేలాగా టోటల్ 12 hours ఉంటుంది. క్లాక్ మొత్తం టోటల్ 12 hours 360 degrees కవర్ చేస్తుంది. 1 hourకి ఎంత? 30 degrees. 1 hourకి 30 అయితే 2 hours ఎంత అవుతుంది? 2 into 30 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 60 degrees. నెక్స్ట్ ఇంకో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే 25 minutes హ్యాండ్లో హాఫ్ తీసుకోండి. 25లో హాఫ్ ఎంత? 12.5. ఇక్కడ మనం మైనస్ చేయాలా ప్లస్ చేయాలనేది ఇక్కడ సింబల్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేయండి. ఎంత అవుతుంది? 47.5. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇంకా మీకు డైరెక్ట్గా ఇంకా స్పీడ్గా చెప్పాలంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం మినిట్ హ్యాండ్ని
హాఫ్ చేయండి. మనం మినిట్ హ్యాండ్ని హాఫ్ చేస్తే కంపల్సరీ ఇక్కడ మనకు ఎందులో వస్తుంది, పాయింట్స్లో వస్తుంది. 0.5 సంథింగ్ వస్తుంది. ఓకే, మనకు 0.5 సంథింగ్ అనేది ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది. రిమైనింగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, మినిట్ హ్యాండ్ మీరు డైరెక్ట్గా 2తో డివైడ్ అవ్వకపోతే మీకు 0.5 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 hours 27 minutes అన్న. ఇప్పుడు 27 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మనకి ఏమొస్తుంది, 0.5 కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ డిగ్రీస్ డస్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్? టైం ఎంత ఉంది, 7:20 ఉంది కదా. ఈసారి డైరెక్ట్గా ఫార్ములా లేకుండా చెప్తున్నాను. 7 hours 20 minutes. 20 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది, 4. 7లో నుంచి 4 పోతే ఎంత, +3 hours. ఈచ్ అవర్ 30 degrees అంటే 3 hours ఎంత అవుతుంది, 3 × 30 90 degrees. నెక్స్ట్ 20లో హాఫ్ ఎంత, 10. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేయండి. 90 + 10 ఎంత, 100 degrees. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్మాలర్ యాంగిల్ బిట్వీన్. మళ్ళీ యాంగిల్ కనుక్కోవాలి. 2 hours 40 minutes. ఇది సెకండ్ టైపే. 2 hours 40 minutes. 40 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది, 8 దగ్గర ఉంటుంది. 2లో నుంచి 8 పోతే ఎంత, -6. ఒక్కొక్క అవరు 30 minutes అంటే 6 hours 6 × 30 ఎంత అవుతుంది, 180. నెక్స్ట్ 40లో హాఫ్ ఎంత, 20. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ తీసుకోండి. 180 - 20 ఎంత అవుతుంది, 160 degrees. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది టైప్ 3 అనమాట. ఈసారి ఏం చేస్తా అంటే మనకు టైం ఇస్తాడు. ఆ టైంలో ఎగ్జాక్ట్గా ఆ యాంగిల్ అనేది ఎక్కడ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ విల్ బీ 2 hands ఆఫ్ క్లాక్ టుగెదర్? 2 clocks ఒకేసారి కలుసుకుంటాయి. టుగెదర్ అంటే యాంగిల్ ఎంత అవుతుంది, θ = ఎంత, 0 degrees. అంటే కోయిన్సైడ్ కేసు. ఓకే, మనకు 7కి 8కి మధ్యలో 0 degree అనేది ఎన్నిసార్లు వస్తుందో మనం ఎక్కడ ఏ టైంలో వస్తుందో మనం కొనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ఫార్ములా ఏంటిది, 2/11 × A1 ± A2. A1 అంటే ఏమో స్మాలర్ నెంబర్ × 30 degrees. A2 అంటే ఏమో గివెన్ యాంగిల్. ఓకే, 2/11 × A1 అంటే ఎంత, స్మాలర్ నెంబర్ ఎంత, A1 = స్మాలర్ నెంబర్ ఎంత, 7 × 30 210 ± A2 అంటే ఎంత, టుగెదర్ అంటే కోయిన్సైడ్ కేసు, గివెన్ యాంగిల్ ఎంత, 0. 210 × 2 అంటే ఎంత వస్తుంది, 420/11. 11 3 ఎంత, 33. 42లో 33 పోతే 9 అంటే 90. మళ్ళీ 8 times 88. 2/11 minutes అంటే ఎంత, 7 hours 38. 2/11 minutes దగ్గర మనకి ఈ 2 hands అనేవి ఏమవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీకు డైరెక్ట్గా మ్యాజిక్ ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అసలు ఇంత క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా మ్యాజిక్ ట్రిక్తో మీరు ఫార్ములా ప్రకారం చేసి ఇది 2/11 × A1 ± A2. అసలు మ్యాజిక్ ట్రిక్ చూస్తే మీరు డైరెక్ట్గా చూడండి, ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 0 రావాలి. 8 + 9 ఎంత, 17. ఇది రాదు. 8 + 2 ఎంత, 10. అంటే 0 వచ్చింది కదా. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇదే అవుతుంది. ఇది మ్యాజికల్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock when 60 degrees యాంగిల్ ఈజ్ మేడ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్? క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇది టైప్ 4. 2కి 3కి మధ్యలో 60 degrees అనేది ఎగ్జాక్ట్గా ఏ టైంలో వస్తుందో మనం కొనుక్కోవాలి. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 0 degree 1 hourలో ఒకసారి వస్తుంది. నెక్స్ట్ 180 degree 1 hourలో ఒకసారి వస్తుంది. ఇంకా ఎనీ యాంగిల్ 1 to 179 ఎన్నిసార్లు వస్తుంది, 2 times వస్తుంది. ఆ 2 times ఎప్పుడు, బిఫోర్ మీటింగ్ ఒకసారి, ఆఫ్టర్ మీటింగ్ ఒకసారి. సేమ్ ఫార్ములా 2/11 × A1 ± A2. A1 అంటే ఏంటిది, స్మాలర్ నెంబర్ × 30 degrees. A2 అంటే ఏంటిది, గివెన్ యాంగిల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ A1 వాల్యూ చెప్పండి. A1 = స్మాలర్ నెంబర్ అంటే ఎంత, 2 × 30 degrees, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 60. A2 యాంగిల్ ఎంత ఇచ్చాడు, గివెన్ యాంగిల్ 60 degrees. ఓకే, ఇక్కడ మనం 21 ± A1 ± A2 చెప్పే కదా. మైనస్ అంటేనేమో బిఫోర్ మీటింగ్, ఓకే, ప్లస్ అంటేనేమో ఆఫ్టర్ మీటింగ్. మీకు జనరల్ ప్రొసీజర్ కాబట్టి మొత్తం చేస్తున్నారు. అదే మ్యాజిక్ ట్రిక్ అయితే అసలు ఏం లేకుండా 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది, పెన్ను పేపర్ లేకుండా. ఓకే, 2/11 × A1 - A2. A1 అంటే ఎంత, 60.
A2 అంటే ఎంత 60, 60 మైనస్ 60 ఎంత 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత 0, అంటే ఎగ్జాక్ట్గా మనకు 2 o'clock దగ్గర 60 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ 2/11 ఇంటూ A1 ప్లస్ A2, A1 అంటే ఎంత 62, A2 అంటే ఎంత 60, 60 ప్లస్ 60 120, 122 ఎంత 240/11, 11 2 ఎంత 22, మళ్ళీ 20 ఉంది, 11 1 జా 11, 20లో 11 పోతే రిమైండర్ ఎంత వస్తుంది 9/11, అంటే 2 hours 21 9/11 minutes దగ్గర మనకు 60 డిగ్రీ అనేది వస్తుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్, 21 9/11. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, మ్యాజికల్ ట్రిక్. సో 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది. చూడండి, మీకు ఇందాక ఏం చెప్పాను, ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి 0 రావాలి, ఇది 0 వస్తుందా లేదు, 1 + 9 0 వస్తుంది, ఇది కావచ్చు, 7 + 2 9 ఇది కాదు, 9 + 3 2 ఇది కూడా కాదు, ఓన్లీ 1, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లాస్ట్ మోడల్, ఇట్ టేక్స్ 33 seconds టు స్ట్రైక్ 11 times, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు స్ట్రైక్ 6 times అన్నాడు. ఈ టైమ్స్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే స్ట్రైకింగ్కి 12 times కదా, మీరు ఒకటి తగ్గిండి, 11 సార్లకి ఎంత టైం పట్టింది 33 seconds పట్టింది, 6 times అంటే ఒకటి తగ్గిస్తే 5 partsకి ఎంత అవుతుంది, 11 ఎన్నిసార్లు పోతుంది 3 times, 5 3 ఎంత 15 seconds, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చూసారు కదా మనం ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.